హాయ్, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. ప్రస్తుతం నేను కాకినాడలో ఓ ఫేమస్ సోడా షాప్ దగ్గర ఉన్నాను. ఫేమస్ అన్నాను కదా అని ఇదేమీ పెద్ద సోడా షాప్ అయితే కాదు, చాలా చిన్న సోడా షాప్ అనమాట. గత 35 ఏళ్ళుగా ఓ బాబాయ్ ఇక్కడ సోడాలు చాలా అద్భుతంగా చేస్తారు. ఎస్పెషల్లీ నిమ్మ సోడా, అలాగే 2 రకాల జ్యూస్లు, బటర్ మిల్క్, ఇవన్నీ కూడా చాలా టేస్టీగా తయారు చేస్తారట. అందుకే ఈరోజు ఆయన కలవడానికి వచ్చాను, అలాగే నిమ్మ సోడా తాగడానికి వచ్చాను. రండి నాతో పాటు. అసలు ఆ బాబాయ్తో మాట్లాడదాం. బాబాయ్ ఇక్కడే ఉన్నారు మనతో పాటు. బాబాయ్, ఏం పేరు బాబాయ్ మీ పేరు? నా పేరు సుంకర రామారావు అండి. సుంకర రామారావు గారు, అంటే సుంకరం సోడా అని పిలుస్తుంటారు. అవునండి. చాలా మంది బాబాయ్ సోడా అని కూడా పిలుస్తూ ఉంటారు ఇక్కడ. నాకు కూడా చాలా మంది కుర్రోళ్ళే చెప్పారు ఇక్కడ బాబాయ్ సోడా సినిమా రోడ్ లో చాలా అద్భుతంగా తయారు చేస్తారని. ఏంటి బాబాయ్ నీ సోడా కథ ఎప్పుడు మొదలైంది? అసలు 35 ఏళ్ళ నుంచి చేస్తున్నారట, నిజమేనా? నేను దగ్గరగా నా బాల్యం నుంచి కూడా ఇదే పని. ఈ ఫీల్డ్ లో ఉన్నారు బాల్యం నుంచి కూడా ఇదే పని అండి. అంటే ఇప్పుడు సోడాలు అంటే పెద్ద పెద్ద మిషన్లు వచ్చాయి, చాలా రకాల టెక్నాలజీ వచ్చింది. మీరు ఇంకా ఈ పాత సోడా మిషన్నే వాడుతున్నారు, కారణం? అంటే ఇది టేస్ట్ దానికి రాదండి. ఆ టేస్ట్ని ఆకట్టుకుని జనం మాత్రం నా దగ్గరికి వస్తారండి. అలాగే రేట్లు కూడా మనం దానికి అనుకూలంగానే ఉంటాయండి. రేట్లు క్వాలిటీ బాగుంటది, రేట్ అనుకూలంగా ఉంటది అండి. ఇప్పుడు ఎంత బాబాయ్ మీ వయసు? నా వయసు 62 ఉంటుంది. 62 అంటే చిన్నప్పటి నుంచి ఇందులో ఉన్నారంటే సోడా మీద మంచి గ్రిప్ ఉంటుంది. సోడా ఎంత గ్యాస్ పట్టాలి, అందులో ఏమేమి ఎంత వేయాలి, అంతా రకరకాల దెబ్బలు కూడా తినేసానండి. అంటే కొంచెం ప్రమాదం అండి ఇది, చాలా ప్రమాదం. ఎప్పుడైనా తగిలిందండి మీకు? చాలా తగిలింది అంటే పేలుతుందండి అది? గ్యాస్ ఎక్కువైపోతే పేలిపోతుంటుంది అండి. అంటే ఇప్పుడు మీరు మామూలుగా మాట్లాడుతున్నారు కదండి, నేను పట్టి టైంలో అదే మాటలు జరుగుతుంటే ఆటోమేటిక్ గా గ్యాస్ ఎక్కువైపోతుంది. గ్యాస్ ఎక్కువైతే పడుతుంటే మాత్రం పట్టి మాటల్లోకి వెళ్ళకూడదు అండి, దాని మీదే దృష్టి పెట్టుకోవాలి. అమ్మో, చాలా ప్రమాదమే ఇది అయితే. అంటే బటర్ మిల్క్ ఇంటి దగ్గర తయారు చేసి తెచ్చుకుంటారండి మీరు? లేదండి, అన్నీ ఇక్కడే బటర్ మిల్క్ కూడా. అవునండి. ఇంకా జ్యూస్లు ఏమంటే బత్తాయి జ్యూసు, బత్తాయి, కమల, నారింజ. అంటే సమ్మర్, అసలు సమ్మర్ లో మంచి బిజీగా ఉంటారు. ఉంటుందండి. ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారండి మీ దగ్గరికి? దగ్గరికి అయితే మాత్రం కంపల్సరీ బెంగళూరు నుంచి, ఇక ఢిల్లీ నుంచి కూడా ఈ కాకినాడ వచ్చిన వాళ్ళు కంపల్సరీ నా దగ్గరికి వచ్చి కలిసి వెళ్తారు. సోడా దాగి వెళ్తుంటారు, అంత ఫేమస్ మీ సోడా. అవునండి. ఏమన్నా కష్టాలు అనుభవించారా మీరు ఈ జర్నీలో? అంటూ ఉంటుందండి. ఒక్కోసారి నిద్ర కూడా లేకుండా పని చేయాలండి. పెద్ద లాభాలు ఏముండవు కానీ ఏదో అట్లా. అంతేనండి. చెప్పండి అబ్బాయి. మంచిగా ఉన్నదండి. మనం కొంచెం స్పెషల్గా చేస్తాం, అందరి మీద స్పెషల్గా చేస్తామండి. దానివల్ల జనాలు నన్ను లైక్ చేస్తారండి. ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి మేము బటర్ మిల్క్ నిమిషాలు బత్తరసం తాగుతున్నాం అండి. చాలా బాగుంటుంది, క్వాలిటీ కూడా చాలా నీట్గా చేసి పెడతాడు. క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. మన ఇంట్లో కూడా అలా చేసుకోలేము. ఊరబెట్టి మజ్జిగను ఊరబెట్టి తను మనకు తయారు చేసి ఇస్తాడండి. ఎన్నో సంవత్సరాల నుంచి తాగుతున్నాం. ఇక్కడ చాలా ఫేమస్ అండి కాకినాడలో. చాలా మంది వచ్చి జనం కూడా బాగా తాగేసి ఇక్కడ బాగా ఇచ్చేసి వెళ్తారు. వెయిటింగ్ ఎక్కువసేపు ఉండాల్సి వస్తుంది, అంత ఫేమస్ అనమాట. 300 జనం తిరుగుతూనే ఉంటారు. బయట డబ్బులు ఎక్కువ పెట్టి కొనుక్కునే దానికన్నా ఇదైతే ప్యూర్ అనమాట. ప్యూర్ మెటీరియల్స్ ఇచ్చేస్తారు. చాలా బాగుంటుంది, క్వాలిటీ చాలా బాగుంటుంది.
బాబాయ్ సోడా. సుంకర రామారావు బాబాయ్ నిమ్మ సోడా అనమాట. చూస్తేనే అదిరిపోయేటట్టుంది కదా సోడా. సోడా కంటెంట్ చూసారు ఎంత ఉందో, చాలా పెద్ద గ్లాసు, ఇట్లా పట్టుకోవాలన్నమాట. ఇందులో 2 సోడాలు పడతాయి. అంటే జనరల్గా మనం బయట ఎక్కడైనా తాగితే ఒక సోడా నిమ్మ సోడా ఇచ్చేస్తుంటారు ఒకటి, బట్ ఇక్కడ సుంకర రామారావు బాబాయ్ దగ్గర మాత్రం చాలా పెద్దగా ఈ సోడా ఉంటుంది. ఇందులో మళ్ళీ 2 నిమ్మకాయలు వేస్తున్నారు. అంటే బయట ఎక్కడైనా సరే మనకి అరచెక్క లేదా ఒక ఫుల్ నిమ్మకాయ వేస్తారు, బట్ ఇక్కడ 2 నిమ్మకాయలు వేసి తగినంత నెమ్ముప్పేసి అద్భుతంగా పట్టిన సోడాని, అంటే ఎంత గ్యాస్ పట్టాలో అంత గ్యాస్ పట్టిన 2 సోడాలను దీంట్లో వేసి చాలా అద్భుతంగా తయారు చేస్తున్నారు రామారావు బాబాయ్. ఈ సుంకర రామారావు బాబాయ్ నిమ్మ సోడా చాలా ఫేమస్ కాకినాడలో. ఈ షాప్ ఎక్కడ ఉంటుందంటే సినిమా రోడ్డు కంచర్లవారి వీధిలో శ్రీ వీరాంజనేయ సోడా షాప్ అని ఉంటుందన్నమాట. కాకపోతే చాలామంది సుంకర బాబాయ్ లేదా సుంకర సోడా షాప్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. చూస్తుంటే తాగాలనిపిస్తుంది. ముందైతే కొంచెం టేస్ట్ చేసి మళ్ళీ మాట్లాడుకుందాం. ఈ ఎండల్లో ఇలాంటి ఓ నిమ్మ సోడా తాగితే ప్యానం లేచి వస్తుంది అంటాం కదా, ఆ వాడు ఖచ్చితంగా వస్తుందన్నమాట. అంత అద్భుతంగా ఒక్కసారిగా బాడీ అంతా జిల్లు మంది ఒకసారిగా ఈ సోడా తాగితే. ఆహా, మంచి అదిరిపోయింది బాబాయ్. టేస్ట్ అయితే అల్టిమేట్. సాటి లేదు ఈ నిమ్మ సోడాకి. పేరు పెట్టడానికి అయితే ఏం లేదు, అల్టిమేట్. అందుకే ఎంత బాగా ఫేమస్ కాబట్టే కాకినాడలో ఏ మూల ఉన్నా సరే ఈ మూలకు వచ్చి ఈ నిమ్మ సోడా ఖచ్చితంగా తాగుతారు. పొద్దున్నే ఉదయం బాబాయ్ 11 గంటలకు వచ్చి శుభ్రంగా సోడాలన్నీ క్లీన్ చేసుకుని మళ్ళీ ఆ సోడాలన్నీ వాటిలో వాటర్ పట్టుకుని తర్వాత ఇదిగో ఈ మిషన్లో మొత్తం ఎంత గ్యాస్ పట్టాలో తగిన మోతాదులో గ్యాస్ పట్టుకుని చక్కగా సోడాలు తయారు చేసుకుని పక్కన పెట్టుకుంటారు. ఆ తర్వాత 11:30-12 నుంచి కస్టమర్ల తాకిడి అనేది ఇక్కడికి మొదలవుతూ ఉంటుంది మెల్లిగా. ఇక ఎండ కాసేటప్పటికి ఖచ్చితంగా బాబాయ్ గుర్తుకు రావాల్సిందే. బాబాయ్ దగ్గరికి వస్తే ఒక్కసారిగా కూల్ అయిపోతారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఆ కూలింగ్ కోసం, ఆ రీఛార్జ్ కోసం ఖచ్చితంగా సుంకర బాబాయ్ గారి సోడా ఖచ్చితంగా తాగుతారనమాట. తాగే కొద్దీ తాగాలన్న అమోఘమైన రుచి. బాగుంది. అలాగే బటర్ మిల్క్ ఉంది. బటర్ మిల్క్తో పాటు జ్యూసులు కూడా ఉన్నాయి. 2-3 రకాల జ్యూసులు కూడా ఉన్నాయి. మీకు ఏది నచ్చితే అది ఒకటి ఆర్డర్ చేయండి. ఇలాంటి చిన్న చిన్న వర్తకుల్ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంటుంది. చాలా ఆయన బాల్యం నుంచి కూడా వాళ్ళ పిల్లల్ని కూడా ఇదే సోడా షాప్ మీద ఆయన పెంచి పెద్ద చేయడం కూడా జరిగింది. ఇలాంటి చిన్న చిన్న వ్యాపారస్తుల్ని ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ అవసరం కంటే కూడా ఇక్కడ టేస్ట్ కూడా అంతకంటే అద్భుతంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఒకసారి అయితే మాత్రం మిస్ అవ్వకుండా ఈ సుంకర బాబాయ్ నిమ్మ సోడా మాత్రం ఒకసారి టేస్ట్ చేయండి. ఇది కాకినాడ సినిమా రోడ్లో ఉన్నటువంటి నిమ్మ సోడా కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.